నమస్కారం. మీ కారింగుల యాదగిరి రాజయోగి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియతమ నరేంద్ర మోదీ గారికి నాకు ఒకే ఒక్క ఛాయిస్ ఇవ్వండి. భారతదేశ స్థితిగతులను మార్చేద్దాం. పెద్దల సభలో రాజ్యసభ సభ్యునిగా నాకు అవకాశం ఇవ్వాలని మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకు అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నానంటే, భారతదేశ స్థితిగతులను మార్చేద్దాం. భారతదేశానికి పట్టినటువంటి దారిద్ర దేవత, అప్పుల దేవతను తరిమి కొడదాం. ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా కరువు కాటకాలు వచ్చిన అన్నపూర్ణ భారతదేశ అనే విధంగా ఈ దేశాన్ని రూపకల్పన చేద్దాం. మీరు యోగులు, మీరు సిద్ధులు, మీరు పుణ్యపురుషులు, మీరు కారణ జన్ములు. మోదీ గారు, ప్రధానమంత్రి గారు జ్ఞానులలో జ్ఞానులు, సిద్ధులలో సిద్ధులు. మీకు ఎవరు చెప్పనవసరం లేదు. మీరు గనక నాకు అవకాశం ఇస్తే భారతదేశాన్ని అప్పులు లేని భారతదేశంగా నిర్మిద్దాం. నెంబర్ 1, భారతదేశాన్ని అతి సౌందర్యవంతమైన భారతదేశంగా చరిత్ర పుటాలలో నిలుపుదామని చెప్పేసి ప్రియతమ నరేంద్ర మోదీ గారికి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఉండొచ్చు, 150 కోట్ల మంది జనాభా ఉండొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది మేధావులు ఉండొచ్చు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించాలంటే భవిష్యత్ తరాలని మనం అవగతం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులే కనుక ఇంకో 10 సంవత్సరాల తర్వాత వస్తే వాటర్ బాటిల్ 150 రూపాయలు పెట్టుకుని తాగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక జాంకాయ 200, 300 పెట్టుకొని కొనుక్కొని తినే పరిస్థితి వస్తుంది. ఒక కిలో బియ్యం 1000 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని తినే పరిస్థితి వస్తుంది. అన్నం దొరక్కనే భారతదేశ జనాభా చాలా వరకు అంతరించే స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అయ్యా మోదీ గారు, అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఉచిత సలహాలు మనం చెప్పొచ్చు, కానీ ఉచిత సలహాలకు, ఉచితంగా మనం చెప్పే వాటికి విలువ లేదని నేను గ్రహించాను. నాకు పెద్దల సభలో రాజ్యసభ సభ్యునిగా కనుక మీరు అవకాశం ఇస్తే నేను మీ పక్కన తిరిగేటందుకు అవకాశం ఉంటుంది. నాకు మీతో నడిచేటందుకు అవకాశం ఉంటుంది. నేను మీకు సలహాలు సూచనలు ఇచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఈ భారతదేశాన్ని సౌందర్యవంతమైన భారతదేశంగా చేసేటందుకు నాకు అవకాశం ఉంటుంది. నాకు ఉన్నటువంటి జ్ఞానంతో నేను ఈ భారతదేశ స్థితిగతులను మార్చేయగలనని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఒక 2 సంతకాలు పెట్టండి సారు. మీరు భారతదేశానికి ఉన్న అప్పంతా పోతుంది. మీరు కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోండి సారు, ఈ భారతదేశం సౌందర్యవంతమైన భారతదేశంగా అవుతుంది. మీరు నాకు అవకాశం ఇవ్వండి రాజ్యసభ సభ్యునిగా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోదీ అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ శ్రేయోభిలాషులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క అనుచరగణానికి నేను నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నది ఒకటి, నన్ను రాజ్యసభ సభ్యునిగా చేయమని చెప్పేసి మీరందరూ కూడా ఈ వీడియోను షేర్ చేయండి.
ఆషామాషి విషయం కాదు ఇదేమన్నా, తమాషా కాదు ఇదేమన్నా, భారతదేశ స్థితిగతులను మార్చేసే విషయం. కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ దేశ చరిత్ర పుటాలలో భారతదేశ ప్రధాని గారు మిగిలిపోయే చారిత్రాత్మకమైన ఘట్టం ముందుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. 500 ఏళ్ల కలను నిజం చేసినటువంటి మోదీ గారు మీ పాదాలకు నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను. నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి, నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి. భారతదేశ స్థితిగతులను మార్చేద్దాం. నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. నేను మీ పక్కమ్మటి నడిచి మీకు సలహాలు సూచనలు ఇచ్చేటందుకు నాకు అవకాశం కల్పించండి. ఎందరెందరికో మీరు అవకాశం ఇచ్చారు. ఇల్లు లేనటువంటి వాళ్లకు, సుతారి పని చేసేటువంటి వాళ్లకు, నేల మీద తిరిగేటువంటి వాళ్లకు, ఎలాంటివి కూడా లేనటువంటి వాళ్ళను అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి ఘనత మీది నరేంద్ర మోదీ గారు. మీరు నాకు తప్పకుండా అవకాశం కల్పించండి. నేను సామాన్యుడినేం కాదు. నేను 2018లో సిరిసిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన, 2024లో భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన, 2009లో అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు కూడా నేను నిర్వహించిన. నేను ఒక చీఫ్ ఎడిటర్, నేను ఒక మహాభక్తుణ్ణి. మిమ్మల్ని చూశాను, మీరు చేస్తున్నటువంటి అమోఘమైనటువంటి సేవల్ని చూశాను. అమోఘం. మీరు సామాన్యుడైన నాకు అవకాశం కల్పిస్తే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మిమ్మల్ని కొనియాడతాయని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక వాట్సాప్లో, ఒక ఫేస్బుక్లో, ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి ఈ వార్త సంచలనం కావాలి. ప్రధాని గారు, భారతదేశ రూపురేఖల్ని మార్చేద్దాం. మీరు నాకు అవకాశం కల్పించండి. మీరు అవకాశం కల్పిస్తే నేను మీ పక్కమటి నడవాలని నాకు ఉన్నది. ప్లీజ్ కల్పించండి. ఎందరికో కోటీశ్వర్లకు కల్పించడం కాదు, 1000 కోట్లు పట్టుకొచ్చిన వాళ్ళకు రాజ్యసభ సభ్యులు ఇవ్వడం కాదు, లక్షల కోట్లు పట్టుకొచ్చిన వాళ్ళకు రాజ్యసభ సభ్యులు ఇవ్వడం కాదు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్నటువంటి ఇతర పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళలో లాంటి వాళ్ళు కాదు మీరు. మహానుభావులు, కారణజన్ములు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. ప్లీజ్ నాకు మీ యొక్క ఆశీర్వాదాలు కావాలి. మిమ్మల్ని కలవాలి. నేను మిమ్మల్ని కలిసి నా యొక్క విన్నపాన్ని మీకు తెలియజేయాలి. నేను భారత పార్లమెంట్లోకి అడుగు పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నానంటే, భారతదేశ స్థితిగతులను మార్చాలంటే మంచి ప్రణాళికలు ఉండాలి. ఆ మంచి ప్రణాళికలతోటి మనం భారతదేశ స్థితిగతులను మార్చేయచ్చు అని చెప్పేసి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరికో ఇస్తున్నారు మీరు రాజ్యసభ సభ్యునిగా. ఒక సామాన్యుణ్ణి మిమ్మల్ని వేడుకుంటున్నా. మోదీ గారు ప్లీజ్ నాకు మీరు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీ మీద తొలిపాటను మరి ఎందుకు ఆ వెంకట నారసింహుడు పాడిపించిండో కానీ, ఆంజనేయుడు హనుమంతుడు మళ్ళీ పుట్టాడు, మన మోదీ గారై మన కోసం మళ్ళీ పుట్టాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై రఘురామ్ సీతారాం జై శ్రీరామ్ అని మీ మీదనే తొలిపాటను నేను పాడటం జరిగింది. అంత అమోఘమైన మీ మీద పాట రాయడాన్ని నేను సంతోషంగా, సగౌరవంగా నేను చాలా సంతోషపడుతున్నాను. భారతదేశ ప్రధాని మీద పాట రాయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఈ పాటను కూడా మీరు వినాలని కోరుకుంటూ, ప్రధానమంత్రి మోదీ గారికి ఈ వీడియో చేరేంత వరకు నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు, బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోను షేర్ చేయాలి, అతనికి పంపాలి.
అని కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి.